బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు వైసీపీకి చెందిన కీలక నేత తనయుడు డ్రగ్స్ కేసులో హైదరాబాద్లో పట్టుబడ్డాడు. ఈ కేసులో పట్టుబడ్డ వెంటనే పార్టీ నేతలు రంగప్రవేశం చేసి కేసు నుంచి తనను తప్పించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు రాజకీయ ఒత్తిడి కూడా ప్రారంభమైంది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని సర్వీస్ అపార్ట్మెంట్లో నార్కోటిక్ బ్యూరో భారీగా డ్రగ్స్ సీజ్ చేశారు. కొంతమంది యువకులు బర్త్డే పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చారు. పట్టుబడిన వారంతా నెల్లూరు జిల్లా వాసులుగా నార్కోటిక్ బృందం తెలిపింది. అరెస్టైన వారిలో 12 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రేమ్చంద్ అనే యువకుడు బర్త్డే కోసం డ్రగ్స్ తెప్పించి 30 మందితో పార్టీని ఏర్పాటు చేసినట్లు నార్కోటిక్ బ్యూరో తెలిపింది. ఇందులో వైసీపీ కీలక నేత తనయుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. నెల్లూరులో వైసీపీకి చెందిన కీలక నేత తనయుడు డ్రగ్స్ కేసులో హైదరాబాద్లో పట్టుబడ్డాడు. ఈ కేసులో పట్టుబడ్డ వెంటనే పార్టీ నేతలు రంగప్రవేశం చేసి కేసు నుంచి తనను తప్పించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు రాజకీయ ఒత్తిడి కూడా ప్రారంభమైంది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని సర్వీస్ అపార్ట్మెంట్లో నార్కోటిక్ బ్యూరో భారీగా డ్రగ్స్ సీజ్ చేశారు. కొంతమంది యువకులు బర్త్డే పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చారు. పట్టుబడిన వారంతా నెల్లూరు జిల్లా వాసులుగా నార్కోటిక్ బృందం తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. డ్రగ్స్ వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్లో కీలక నేత, నెల్లూరు జిల్లా వైసీపీకి చెందిన కీలక నేత తనయుడు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సుజాత, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రగ్స్ మీద నిఘా పెట్టడం, అలాగనే ఎస్ఆర్ నగర్లో గుట్టుచప్పుడు కాకుండా ఒక బర్త్డే పార్టీలో దాదాపుగా ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇంజనీరింగ్ సంబంధించిన విద్యార్థులు కొంతమంది కలిసి ఈ పార్టీ చేసుకుంటున్నారు. గోవా నుంచి తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన పిల్స్ ఈ డ్రగ్లో ఈ పార్టీలో వాడారని చెప్పేసి అన్న పక్కా సమాచారం మేరకు నార్కోటిక్ డ్రగ్స్ టీం అటాక్ చేసింది. దీంట్లో వీళ్ళందరూ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గోవా నుంచి తీసుకొచ్చిన ఈ పిల్స్ ఏమైతే ఉన్నాయో ఈ వీటిని వాడటానికి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, తర్వాత విద్యార్థులు కూడా దీంట్లో ఉన్నారని చెప్పేసి కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు నాకు తెలుస్తూ ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ డ్రగ్స్ మీద గట్టిగా నిఘా పెట్టాలన్న నేపథ్యంలో ఎప్పుడైతే ప్రకటన చేసిన మరుసటి రోజే ఇలా ఎస్ఆర్ నగర్లో భారీ ఎత్తున డ్రగ్స్ దొరకటం, దీంట్లో కూడా ఒక రాజకీయ నాయకుడు, అంటే దీంట్లో వైఎస్ఆర్సీపీ చెందిన తనయుడు కూడా ఉన్న నేపథ్యంలో ఎలాగైనా సరే ఈ కేసును మాఫీ చేయాలని, దాంట్లో ఎవరైతే కీలకమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ పేర్లు బయటికి రాకుండా కొంతమంది పేర్లతోటే కేసు నమోదు చేయాలని చెప్పేసి ఒత్తిళ్లు కూడా వస్తున్నాయి. కానీ తెలంగాణ సంబంధించిన ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నార్కోటిక్ పోలీసుకు వచ్చిన పూర్తి సమాచారం మేరకు ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళ మీద ఇప్పటికే కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో, గోవా నుంచి తీసుకొస్తున్న డ్రగ్స్లో కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇప్పటికే కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఎప్పటి నుంచి ఈ డ్రగ్స్ తీసుకొస్తూ ఉన్నారు, ఇప్పటివరకు ఎంతమందికి అమ్మారు, దీంట్లో ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళల్లో రెగ్యులర్గా టచ్లో ఉండి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్న వ్యవహారం మీద ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం మీద ఈ రాజకీయ బడా నాయకుడు సంబంధించిన తనయుడు కూడా దీంట్లో ఉన్నాడన్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు అనే వ్యవహారం కాకుండా ఈ ఎస్ఆర్ నగర్లో బర్త్డే పార్టీలో దొరికిన డ్రగ్ పిల్స్ సంబంధించి ఏమైతే ఉన్నాయో ఎక్సెల్సీ పిల్స్ ఇవన్నీ కూడా గోవా నుంచి వస్తున్నాయని చెప్పేసి గోవాలో ఉన్న వ్యక్తులు, హైదరాబాద్లో ఉన్న వ్యక్తులే కాకుండా ఈ మీడియేటర్స్గా ఉండి వ్యవహరించిన వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారని చెప్పిన నేపథ్యమే కాకుండా దీన్ని అంటే తీగలాగితే డొంక కదిలినట్టుగా చాలామంది వ్యవహారాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంట్లో పబ్బు నిర్వాహకులు కూడా ఉన్నారని చెప్పిన సమాచారం ఉంది. ఖచ్చితంగా దీని మీద పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. దీంట్లో మరికొన్ని రోజుల్లో దర్యాప్తు చేసే కొద్దీ చాలా విషయాలు బయటకు వస్తాయని చెప్పని నార్కోటిక్ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా చాలామంది సినీ ప్రముఖులే కాకుండా కొంతమంది బడా పారిశ్రామిక పుత్రరత్నాల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.